అందులో వెళ్ళాడతాడు, ఇందులో వెళ్ళాడతాడు, కరెంట్లో వెళ్ళాడతాడు, ఇలా బోర్ దగ్గరికి వెళ్తాడు, అక్కడికి ఏది చెయ్యొద్దంటే చేస్తాడు, అన్ని కుదిరిలేని పని చేస్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? అది చేయకు నాన్న, కాంప్లైంట్ తాగంటుందా? ఏమంటుంది చెప్పండి? ఏమంటుంది? ఆ జుట్టు ఇలా కట్టుకుని వాడిని ఇలా వంగబెట్టి ఏం చేసి పట్టమని ఈపు మీద ఆ కాంగ్రెస్ గుర్తు వచ్చేలా కొట్టేదా? అలా మ్యాప్ వేస్తుంది. ఏదో చెప్పండి, గట్టి కొడుతుంది, గోడ మీద కొడుతుంది, చేతుల మీద కొడుతుంది, ఫటా కొడితే ఆ కొట్టిన దెబ్బలు కాడ పక్క పోయి ఏం చేస్తాడు చెప్పండి? బేరని ఏడుస్తాడు. ఆ బేరమని ఆ గంట ఏడుస్తాడు, మొత్తం అన్ని పనులన్నీ సగబెట్టుకుని మళ్ళీ అలా తిరిగి వచ్చి మళ్ళీ అదే అమ్మాయిని దగ్గరకు లాక్కుని ఇంకెప్పుడు ఇంకా అలా చేయకురా అని మళ్ళీ ఆయన పట్టుకుని బాధపడదా? కొట్టింది ఎవరు? ఈవిడే. ఆడు ఏడుస్తుంటే మళ్ళీ ఏడుస్తుంది ఎవరు? ఈవిడే. మరి కొట్టడం దేనికి, ఏడడం దేనికంటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు కొట్టిందంటే ఈడు ఇలాంటి తుంటర పనులు చేస్తే చస్తాడు. చస్తాడు చావడా? ఇలాంటి తుంటర పనులు చేస్తే ఈడు చస్తాడు. ఈడు చావకూడదంటే ఏం చేయాలి? కొట్టాలి. అంతు కొట్టింది అంటే ఈడు చావకూడదని కొట్టింది. మరి ఈడు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తుంది? ఆడు ఇష్టం కాబట్టి ఆడు ఏడుస్తుందని ఏడుస్తుంది. ఇది మీకు అర్థమైతే దేవుడి ప్రేమ కూడా అంతే. ఎందుకు దేవా మమ్మల్ని శ్రమలకుండా కొడుతున్నావంటే కొన్ని తింగర పనులు చేస్తాం, ఆ పనులకు దేవుడు ఏం చేస్తాడు? గట్టి కొడతాడు. ఆ కొట్టినప్పుడు ఏడుస్తాను చూసారా? మళ్ళీ మనం ఏడుస్తున్నప్పుడు ఆయన కూడా మన కొరకు బాధపడతాడు. కొట్టేది ఆయనే, బాధాచేది ఆయనే, మనం బాధపడితే మళ్ళీ బాధపడేది ఆయనే. ఎందుకు కొట్టా ప్రభు అంటే కుదురులేనందుకు కొట్టాడు అంటాడు. ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు అంటే బాగుపడతావని ఏడుస్తున్నాడు అంటాడు. నేనెందుకు ఏడుస్తున్నావు, నువ్వెందుకు ఏడుస్తున్నావు ప్రభు అంటే నువ్వు ఏడుస్తున్నావు అంటాడు. అంటే ఈ దేవుని ప్రేమ అలా ఉంటుంది. భూమి మీద ఉన్న కొడుకుల మాట వినకపోతేనే బెత్తం వాడితే భూమి మీదల కన్నా గొప్ప తండ్రి ఎవరండి? మాట వినకపోతే రుద్దేస్తాడు. గుర్తుపెట్టుకో. నేను బాప్టిజం తీసుకున్నాను, ఇంక ఎలా తిరిగినా పర్లేదంటే తిరుగు, నేను ఎలాగున్నా పర్లేదంటే ఉండు, నేను ఏం చేసినా పర్లేదు, ఇంక చచ్చ కూడా పర్లేదంటే ఎలా ఉంటావు ఉండు, చూస్తాడు. టైం వచ్చినప్పుడు చెప్పండి, రుద్దుతాడు. Download ShareChat.